రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుడు అప్పుల ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బగ్గుమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు రేవంత్ సర్కారు కేవలం 2 ఏళ్లలోనే చేసిందని చెప్పారు. కాంగ్రెస్ కాకి లెక్కలకు కాగ్ నివేదికే సాక్ష్యమన్నారు. అప్పుల సాకుతో హామీలు అమలు చేయకుంటే కుదరదని కేటీఆర్ తేల్చి చెప్పారు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చెప్తున్న శుద్ధ అబద్దాలపై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. ప్రతి నెల అప్పుల వడ్డీ రూపంలో 2,300 కోట్లు మాత్రమే కడుతూ 7,000 కోట్లు చెల్లిస్తున్నామని పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ వరకు సర్కార్ కట్టిన వడ్డీ సగటున నెలకు 2,361 కోట్ల చొప్పున 16,529 కోట్లేనని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలకులు చెబుతున్న దాంట్లో కట్టేది సగం కూడా లేదన్నారు. అప్పుల పేరిట అబద్దాలు చెబుతూ ప్రభుత్వ పెద్దల చేతగానితనాన్ని అవినీతిని దాచిపెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నివేదిక కాంగ్రెస్ కాకి లెక్కల బండారాన్ని బట్టబయలు చేసిందన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే ప్రభుత్వ ఆదాయం, కొత్తగా తెచ్చిన అప్పులు సరిపోతున్నాయంటూ సీఎం మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగ్ తాజా లెక్కలు కొట్టిపారేశాయని గుర్తు చేశారు. ఈ నివేదిక కాంగ్రెస్ కు చెంపపెట్టని అభివర్ణించారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ 0 లక్షల కోట్ల రుణాలు ఎక్కడికి పోయాయి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఏ పథకాలకు, ఏ ప్రాజెక్టులకు ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలను బహిర్గతం చేయాలని నిలదీశారు. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు బదులు స్కామ్ల కోసమే అప్పులు తెచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, ఢిల్లీకి మూటలు పంపుతున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ అప్పుగా తెచ్చిన ప్రతి పైసాతో ఆస్తులు సృష్టించిందని తెలిపారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం అప్పుల సునామీని సృష్టించి తెలంగాణను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెచ్చిన అప్పు 2.80 లక్షల కోట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటు బయటపెట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 23 నెలల్లోనే 2.30 లక్షల కోట్లు రుణం తెచ్చిందని వెల్లడించారు. నాడు తెచ్చిన అప్పులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి పథకాలకు, రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామని చెప్పారు. కానీ రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా, ఒక్క ఇటుక పేర్చకుండానే 2.30 లక్షల కోట్ల అప్పులు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటామంటే కుదరదని కేటీఆర్ తేల్చి చెప్పారు.